ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి విజయాన్ని అందించిన ప్రతిపాడు ఇప్పుడు టీడీపీకి బలమైన కోటగా మారిందా? 2019లో స్వల్ప తేడాతో ఇచ్చిన ప్రజా తీర్పు 2024లో భారీ మెజార్టీగా మారింది. అయితే ఈ మార్పు వెనుక కనిపిస్తున్న కారణాలు వేరు, కనిపించని రాజకీయ లెక్కలు వేరు. ఆ లెక్కలే 2029 విజేతను కూడా నిర్ణయించబోతున్నాయా? ప్రతిపాడు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిన ఆ కీలక పరిణామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా ప్రతిపాడు ప్రత్యేకత ఏంటో చూద్దాం. గుంటూరు నగరానికి సమీపంలో ఉన్నప్పటికీ గ్రామీణ వ్యవసాయ నేపథ్యం ఎక్కువగా కనిపించే నియోజకవర్గం ఇది. ప్రతిపాడు, ఒట్టిచెరుకూరు, పెదనందిపాడు, కాకుమాను మండలాలతో పాటు గుంటూరు గ్రామీణ ప్రాంతంలోని కొన్ని గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అయితే గెలుపును నిర్ణయించడంలో ఎస్సీ ఓటర్లతో పాటు బీసీలు, రైతులు, మహిళలు, యువత, పట్టణ శివారు ఓటర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు 2019 ఎన్నికలకు వెళ్దాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత గారు 92,508 ఓట్లు సాధించి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారికి 85,110 ఓట్లు వచ్చాయి. ఇక్కడ విజయం తేడా కేవలం 7,398 ఓట్లు మాత్రమే. అంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటికీ టీడీపీ కూడా బలమైన పోటీ ఇచ్చిందని ఈ ఫలితం చెప్తుంది. కానీ 2024 వచ్చేసరికి కథ పూర్తిగా మారిపోయింది. టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు గారు 128,665 ఓట్లు సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ గారికి 86,650 ఓట్లు వచ్చాయి. టీడీపీ విజయం తేడా ఏకంగా 42,015 ఓట్లు. అంటే 2019లో వైఎస్ఆర్సీపీకి ఉన్న 7,000 ఆధిక్యం 2024లో టీడీపీకి 42,000 ఆధిక్యంగా మారింది. ఈ భారీ స్వింగ్ వెనుక రాష్ట్ర వ్యాప్త ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓట్ల సమీకరణ, బూత్ స్థాయి నిర్వహణ, రైతు, బీసీ, ఎస్సీ వర్గాల్లో వచ్చిన మార్పు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ వైపున్న ప్రధాన నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారు. ఆయనకి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తన రాజకీయ పునాదిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. టీడీపీతో పాటు కూటమి పార్టీల స్థానిక నాయకత్వం కూడా గ్రామ స్థాయిలో కీలకంగా మారొచ్చు. వైఎస్ఆర్సీపీ వైపు 2024 అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ గారు ప్రధాన నాయకునిగా కనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత గారికి కూడా ఈ ప్రాంత రాజకీయాల్లో పరిచయం, గత రాజకీయ ప్రభావం ఉన్నాయి. అయితే 2029 నాటికి వైఎస్ఆర్సీపీ ఎవరిని ముందుకు తీసుకొస్తుందనేది ఇప్పటికే ఆసక్తికరమైన ప్రశ్నే. మరి టీడీపీ బలాలేంటి? 2024లో సాధించిన భారీ విజయం, బలమైన గ్రామస్థాయి కేడర్, పెదనందిపాడు రైతు బెల్టులో ఆధిక్యం, కూటమి ఓట్ల సమీకరణ, అధికారంలో ఉండటం వల్ల అభివృద్ధి పనులు చూపించే అవకాశం టీడీపీకి ప్రధాన బలాలు. అయితే భారీ మెజార్టీ కొన్నిసార్లు అతి విశ్వాసాన్ని పెంచవచ్చు. స్థానిక నాయకుల మధ్య వర్గపోరు, అభివృద్ధి పనుల్లో ఆలస్యం, రైతు సమస్యలు పరిష్కారం కాకపోవటం, ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేరనే అభిప్రాయం ఏర్పడితే అవే టీడీపీ బలహీనతలుగా మారొచ్చు. వైఎస్ఆర్సీపీకి సాంప్రదాయ కేడర్, కొన్ని ఎస్సీ ఆధిక్య గ్రామాల్లో ఓట్ బ్యాంక్, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఉన్న మద్దతు ప్రధాన బలాలు. ప్రతిపక్షంలో ఉండటం వల్ల స్థానిక సమస్యలని బలంగా లేవనెత్తే అవకాశం కూడా ఉంది. కానీ 2024లో వచ్చిన భారీ ఓటమి, గ్రామ స్థాయిలో బలహీనపడిన వ్యవస్థ, కోల్పోయిన బీసీ, రైతు ఓటును తిరిగి సమీకరించాల్సి రావడం పార్టీ ముందున్న ప్రధాన సవాళ్లు. 2026 నాటికి చూస్తే ప్రతిపాడులో టీడీపీకి స్పష్టమైన రాజకీయ ఆధిక్యం కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం 2024లో వచ్చిన 42,000 మెజార్టీతో పాటు అధికారంలో ఉండటం. అయితే ఈ ఆధిక్యం శాశ్వతమని చెప్పలేం. వైఎస్ఆర్సీపీ గ్రామస్థాయిలో క్యాడర్ని తిరిగి బలోపేతం చేసి స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడితే పోటీ క్రమంగా మారే అవకాశం ఉంటుంది. 2029లో ఎమ్మెల్యే పనితీరు, గ్రామీణ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, సాగునీరు, పంట ధరలు, విద్యుత్, ఎస్సీ బీసీ సంక్షేమం, మహిళా పథకాలు, యువతకి ఉద్యోగ అవకాశాలు, అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్, కూటమిల కొనసాగింపు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం టీడీపీ ముందంజలో ఉంది. కానీ 2029 ఎన్నిక ఇంకా చాలా దూరంలో ఉంది. టీడీపీ తన 2024 ఓటును నిలబెట్టుకోవాలంటే అభివృద్ధిని ప్రజలకు కనిపించేలా చేయాలి.
వైఎస్ఆర్సీపీ తిరిగి పోటీలోకి రావాలంటే ఎస్సీ, బీసీ, రైతు, మహిళా ఓటర్ల విశ్వాసాన్ని తిరిగి పొందాలి. ఒక కీలక విషయం ఏంటంటే ప్రతిపాడులో 2029 గెలుపును నిర్ణయించేది కేవలం రాష్ట్ర స్థాయి రాజకీయ గాలి మాత్రమే కాదు. ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి, ఎమ్మెల్యే అందుబాటు, స్థానిక నాయకత్వం, ఎస్సీ, బీసీ ఓటర్ల నిర్ణయం ఇవే అసలు ఫలితాన్ని మార్చే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో ప్రతిపాడు మరోసారి టీడీపీకే మద్దతు ఇస్తుందా, లేక వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.